మీ స్నేహితుడా? గూగుల్ ఎందుకు భయపడుతుంది? ఒక్కసారి ఊహించండి. మీరు బాధగా ఉన్నప్పుడు, మీ స్నేహితులు అందుబాటులో లేనప్పుడు, మీ మనసులో మాటలు వినడానికి ఒకరు కావాలని అనిపించినప్పుడు, మీరు ఎవరితో మాట్లాడతారు? ఈ రోజుల్లో చాలామంది టీనేజర్లు చెప్పే సమాధానం ఏదో మాట్లాడతానండి. అవును, చాట్‌జీపీటీ, జెమినీ వంటి చాట్‌బోట్లు ఇప్పుడు కేవలం ప్రశ్నలకు జవాబులు చెప్పే టూల్స్ మాత్రమే కాదు. చాలామందికి అవి స్నేహితులుగా మారుతున్నాయి. కానీ ఇక్కడే పెద్ద ప్రమాదం ఉందని ఇప్పుడు స్వయంగా గూగుల్ హెచ్చరిస్తుంది. జెమినీని స్నేహితుడిగా భావించొద్దు. అసలు గూగుల్ ఎందుకు అలా చెప్పింది? ఒక చాట్‌బట్ మనిషి స్నేహితుడి స్థానాన్ని తీసుకోగలదా? ఈరోజు ఈ వీడియోలో అదే తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఏఐని ఉపయోగిస్తున్నారు. హోంవర్క్ చేయడానికి, కోడింగ్ నేర్చుకోవడానికి, కథలు రాయడానికి, సలహాలు తీసుకోవడానికి. ఇంకా కొందరు తమ వ్యక్తిగత సమస్యలు, బాధలు, భయాలు కూడా ఏఐతో పంచుకుంటున్నారు. ఎందుకంటే ఏఐ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. అది తీర్పు చెప్పదు, ఎవరిని విమర్శించదు. మన మాట పూర్తిగా వింటున్నట్టే అనిపిస్తుంది. కానీ అదే విషయాన్ని నిపుణులు చాలా ప్రమాదకరంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఒక టీనేజర్ ఏఐని నిజమైన స్నేహితుడిగా నమ్మడం ప్రారంభిస్తే అతడు క్రమంగా నిజ జీవిత సంబంధాలకు దూరమయ్యే అవకాశాలు ఉంటుంది. ఈ నేపథ్యంలో గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లలోపు వినియోగదారులతో మాట్లాడేటప్పుడు జెమిని తనను మనిషిగా చూపించకూడదు, స్నేహితుడిగా నటించకూడదు, భావోద్వేగాల బంధాలను పెంచే పదాలు అస్సలు ఉపయోగించకూడదు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని, నేను నీకు మాత్రమే చెందినవాడినని, నువ్వు లేక నేను ఉండలేనంటి చెప్పకుండా ప్రత్యేక రక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేసింది. గూగుల్ భాషలో వీటిని పర్సనల్ ప్రొటెక్షన్ అంటారు. అసలు గూగుల్ ఇంత జాగ్రత్త ఎందుకు పడుతుంది? దానికి కారణం గతంలో జరిగిన కొన్ని సంఘటనలు ఉన్నాయి. గత ఏడాది కామన్ సెన్స్ మీడియా అనే సంస్థ ఏఐ చాట్‌బట్లపై అధ్యయనం చేసింది. వారి నివేదికలో కొన్ని ఆందోళనకర విషయాలు కూడా బయటపడ్డాయి. కొన్ని సందర్భాల్లో పిల్లలకు సెక్స్, మాదక ద్రవ్యాలు, మద్యం, సున్నితమైన విషయాలపై అనుచిత సమాధానం అందినట్లు గుర్తించారు. అంతేకాదు, మానసిక ఆరోగ్యానికి సంబంధించి ప్రశ్నలో కూడా కొన్ని సమాధానాలు ప్రమాదకరంగా ఉండొచ్చని హెచ్చరించాయి. దీంతో 18 ఏళ్ల లోపు పిల్లలు ఏఐని మానసిక ఆరోగ్య సలహాదారుడిగా ఉపయోగించకూడదని సూచించారు. ఇదంతా జరుగుతుండగానే ఈ ఏడాది అమెరికాలో ఓ విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో జెమినీ పాత్ర ఉందని ఆరోపిస్తూ అతని కుటుంబం గూగుల్పై కేసు వేసింది. ఆ ఆరోపణలను గూగుల్ ఖండించినప్పటికీ ఏఐ వ్యవస్థలు ఎంత ప్రభావం చూపగలవన్న దానిపై ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చర్చ మొదలైంది. ఇప్పుడు గూగుల్ మరో అడుగు ముందుకు వేసింది. ఎవరైనా తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు గుర్తిస్తే జెమినీ వెంటనే మానవ సహాయ వనరులను సూచిస్తుంది. హెల్ప్ లైన్ నెంబర్లు, చాట్ సపోర్టు, కాల్ సెంటర్లు, అత్యవసర మానసిక ఆరోగ్య సేవల లింకులను కూడా వెంటనే చూపిస్తుంది. అంటే ఏఐతోనే సమస్య పరిష్కరించుకో అని కాదు, నిజమైన మనుషుల సహాయం తీసుకో అని సూచిస్తుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం చాలా సింపుల్. ఏఐని చాలా తెలివైంది, చాలా ఉపయోగకరమైంది, మన పనిని సులభం చేస్తుంది. కానీ అది మన స్నేహితుడు కాదు, అది మన కుటుంబ సభ్యుడు అంతకనే కాదు, అది మన భావోద్వేగాలను నిజంగా అనుభవించే మనిషి కానే కాదు. ఏఐని ఉపయోగించండి, కానీ దానిపై భావోద్వేగంగా ఆధారపడకండి. ఎందుకంటే ఎంత ముందుకు వెళ్ళినా మనిషికి మనిషి ప్రత్యామ్నాయం, ఏఐ ఎప్పటికీ కాదు. ఈ విషయాన్ని మీ అభిప్రాయం ఏమిటి? భవిష్యత్తులో ఏఐ నిజమైన స్నేహితుల స్థానాన్ని భర్తీ చేస్తుందా, లేక అది కేవలం ఒక టూల్ మాదిరిగానే మిగిలిపోతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.